ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజులు 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 19 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నది. మీరు కలవరపడొద్దు. ధైర్యంతో మీ జీవితాన్ని మీరు ముందుకి తీసుకుని వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన దేవుని యొక్క అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా? తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తారు, అబద్ధమాడ నేరని దేవుడు. ఆ మాట పౌలు గారు అక్కడ రాశారు. పరిశుద్ధాత్మ ద్వారా అతడు ప్రేరేపించబడి ఆ మాట అక్కడ వ్రాయడం జరిగింది. మన దేవుని యొక్క అద్భుతమైన లక్షణం, ఆయన ఎన్నడూ అబద్ధమాడడు. మన జీవితంలో మనకి మాటలు నేర్చుకున్న రోజు నుండి ఈనాటి వరకు కొన్ని వేల మంది వ్యక్తులతో మాట్లాడాం. అయితే ఈ మాటల్లో మనం ఎన్ని నిజాలు పలికాం, ఎన్ని అబద్ధాలు ఆడాం. నిజాల కంటే అబద్ధాలే బహుశా ఎక్కువ ఉంటాయేమో. కానీ మన దేవుడు ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా, గడిచిన నిత్యత్వము నుండి ఈరోజు ఈ వాక్యం వింటున్న ఈ దినము వరకు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన అబద్ధం ఆడలేదు. ఆయన అబద్ధం ఆడడు. ఆయన అబద్ధం ఆడుటకు నరపుత్రుడు కాడు, మానవుడు కాడు. ఆయన చెప్పి తప్పకుండా చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అబద్ధం ఆడడు అని మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు హగ్గయి 1:13లో చెప్పిన మాట కూడా అబద్ధం కాదు. ఆ మాట ఏంటో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట. ఒక భర్త వివాహ దినాన తన చేతులకి తన భార్య చేతిని తీసుకొని పట్టుకొని ఆమె వైపు చూస్తూ అద్భుతమైన ప్రమాణం చేస్తాడు. ఏదైనా కూడా నేను విడవను. ఒకవేళ మరణం మనల్ని విడదీస్తే తప్ప. ఎంత అద్భుతమైనటువంటి ప్రమాణపూర్వకమైన మాట అది. కానీ ఆ వ్యక్తి అయినా అలాంటి ప్రమాణం చేసినా తన భాగస్వామిని ఎప్పుడో ఒకప్పుడు మర్చిపోతాడు, విడిచిపెడతాడు. ఆ భాగస్వామిని కూడా తన భర్తని ఎప్పుడో ఒకప్పుడు మోసం చేస్తుంది, అబద్ధం ఆడుతుంది. వారు అనిన మాటలు వారు తప్పిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనతో నిబంధన చేశాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనతో నడుస్తాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన మీతో ఉంటాడు. చీకటైనా, వెలుగైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్తనాదమైన, ఆనందమైన, అది ఏదైనా సరే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీతో నడుస్తాడు. ఆయన మీతో ఉంటాడు. మీ యొక్క బాధని ఆయన తీసుకుంటాడు. మీ బాధలలో ఆయన బాధ నొందుతాడు. మీ సంతోషంలో ఆయన పాలు తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయనే నీతో ఇలా చెప్తున్నాడు, నా బిడ్డ నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, దేనికిని వెరవవద్దు.
ఎవరికి నీ జడియవద్దు. ఏ పరిస్థితికి నీవు భీతిలవద్దు. నేనున్నాను నీతో. ఈ మాటను నమ్ముతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఉన్నాడన్న దృఢ నిశ్చయంతో ఆనందించి ఈరోజు సంతోషంగా గడుపు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ అద్భుతమైనటువంటి వాగ్దానం కొరకు వందనాలు. మాట తప్పని దేవుడవు నాయన. ప్రభు, నీవు మాకు తోడై ఉన్నటువంటి ప్రభు నాయన, మాతో ఉన్నావు, మాతో నడుస్తున్నావు. మీ కృప మా మీద ఉంది. మా చేయి పట్టుకున్నావు నాయన. మా జీవిత యాత్రలో ఏ అనుభవము గుండా మేము నడిపించబడుతున్నామో అది మా హృదయాలని జలధరింపజేసే సంగతి అయినను నీవు అక్కడ మాతో ఉంటావు కనుక మీకు కృతజ్ఞతలు నాయన. మా ప్రియులను బలపరిచి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.